అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 63 రివ్యూకి స్వాగతం. ఇక్కడ జరుగుతుంది నాటకం. ఇదంతా కపటి నాటకం. అసలు ఇప్పటివరకు నాకు చెప్పలేదండి ఎవరు. బిగ్ బాస్ అండ్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ అని నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలా. నేను ఇంకా నాగార్జున గారు ప్రతి వారం వస్తున్నారు, ఆయన హోస్ట్ అనుకుంటున్నాను నేను ఇప్పటివరకు. ఆయన కంటెస్టెంట్ అని చెప్పుంటే మనం ఇంకా బాగా బెటర్గా చూసేవాళ్ళం కదా బిగ్ బాస్. ఈరోజు క్లారిటీ వచ్చిందండి. సో ఆ క్లారిటీ మనం ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు బిగ్ బాస్ ఎజెండా ఒకటే, దివ్య ఈజ్ మ్యానిపులేటర్, దివ్య ఈజ్ కన్నింగ్. అసలు దివ్యాని ఎవరు నమ్మకూడదు. షీఈ్ అసలు ట్రస్ట్ వర్తీయే కాదు. అసలు అలాంటి అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళకూడదు ఎవరు. కళ్యాణ్ అసలు అసలు ఇలాంటి అమ్మాయి నమ్ముతావారా నువ్వు? కళ్యాణ్ అసలు మళ్ళీ నమ్ముతావా? అసలు అసలు నమ్మచ్చు అసలు దివ్య లాంటి అమ్మాయిని? అమ్మాయి స్ట్రాటజీలు వేసేస్తుంది. షీఈ్ నీ వెనక గోతులు తవ్వేస్తుంది. సో అలా అది అది మనం ఊహించుకోవాలి, అది మనం తెలుసుకోవాలి దివ్య గురించి. మనకి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు తెలియలేదు, కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ సూపర్, మీరు చెప్పాలనుకుంది బాగా వచ్చింది. మాకేమనిపించిందో కూడా మేము చెప్పాలి కదా. సో ఈరోజు ఎపిసోడ్లో మనం చాలా జాగ్రత్తగా 1 by 1 పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుందాం. సో మీరు స్టే ట్యూన్. మామూలుగా ఉండదు ఈరోజు మాత్రం. సో ఫస్ట్ ఆడియన్ ఇంటరాక్షన్. తనుజ గారు ఫ్యాన్ అని చెప్పి ఆవిడ ఒకళ్ళు చెప్పక్కర్లేదండి. మొత్తం మ్యాక్సిమం ఆడిటోరియం అంతా వాళ్ళే ఉంటున్నారు మ్యాక్సిమం. కానీ ఈరోజు మాత్రం ఆ ట్రాజెక్టరీలోకి వెళ్ళాలనుకోవట్లే, మనది వేరే ఉంది. సో తనుజ గారి గురించి ఏదో మాట్లాడుకున్నారు. డిమాండ్ పవన్కి మాత్రం వాళ్ళ ఫ్యాన్ చెప్పాల్సింది ఏంటంటే రీతుకు దూరంగా ఉండాలి అని చెప్పాలనుకుంటున్నా అని చెప్పి అనుకున్నారు. కానీ అది మళ్ళీ డిమాండ్ పవన్కి చెప్పించారా లేదా అనేది మళ్ళీ ఎపిసోడ్లో చూపించలేదు. సో అదనమాట. డిమాండ్ పవన్ ఫ్యాన్స్ లోపల రీతుకి డిమాండ్ పవన్ దూరంగా ఉండాలి అని మీకు ఉంటే మాత్రం కమెంట్ చేయండి. సో అదనమాట. తర్వాత ఇంట్లోకి వెళ్ళి మొదలెట్టారనమాట. ఫస్ట్ సుమన్ శెట్టి గారిని సంజన గారిని లేపి, అసలు సూపర్ అమ్మ, మీ బిహేవియర్ చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంటున్నారు మీరు, ఎలాంటి కష్టాలు వచ్చినా దాన్ని దులిపేసుకుని ఐఎమ్ వెరీ పాజిటివ్ పర్సన్ అని చెప్పేసి బాగా ఉంటున్నారు అని చెప్పేసి పొగిడిన తర్వాత సంజన గారు కూడా సార్ చాలా థ్యాంక్స్ సార్, ఇన్ని రోజుల తర్వాత నా గురించి పాజిటివ్గా 2 ముక్కలైనా మాట్లాడారని ఆవిడ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత సుమన్ శెట్టి గారిని సేవ్ చేశారు. తర్వాత ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేశారు, ఎవరు ట్రాఫీకి దగ్గరగా ఉన్నారు, ఎవరు దూరంగా ఉన్నారని. మన సుమన్ గారు వచ్చి ఇమాన్యుయల్ దగ్గరగా ఉన్నాడు, సాయి దూరంగా ఉన్నాడు. సో ఇక్కడైతే దాన్ని 1 by 1 మాట్లాడుకోవద్దు. వాళ్ళ రీజనింగ్స్ ఎలా ఉన్నాయంటే, ఇమాన్యుయల్ ఈజ్ ఆల్రౌండర్. తను ప్రతి టాస్క్ బాగా ఆడుతున్నాడు, అందరినీ నవ్విస్తున్నాడు. లాస్ట్ వీక్స్లో చాలా వీక్స్ వరకు అతను గోల్డెన్ ప్లేయర్ అన్నట్టు ట్యాగ్ తీసుకున్నాడు, చాలా టైటిల్స్ తీసుకున్నాడు. సో హీఈస్ ట్రోఫీకి అర్హుడు అన్నట్టు చాలా మంది మ్యాక్సిమం అటు ఇటుగా అదే పాయింట్స్ చెప్పారు. సో ఇట్స్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇమాన్యుయల్ లేకపోతే ఈ సీజన్లో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కట్ డౌన్ అయిపోయేది. అండ్ టాస్కుల్లో కూడా ఇమాన్యుయల్ ఇస్ సూపర్. అసలు డిమాండ్ పవన్కి ఎవరైనా కొంచెం ధీటుగా టాస్కుల్లో కొంచెం ఆ ఫిజికల్ టాస్కుల్లో ఎంత ఆడగలరు అనుకుంటే మాత్రం అది ఇమాన్యుయలే ఫుల్ స్ట్రెంత్ పెట్టి. ఎందుకంటే డిమాండ్ పవన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫిజికల్ టాస్క్, అది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. అది తనకి నెగిటివ్ అవుతుంది. ఈరోజు సాయి చాలా బాగా చెప్పాడు ఆ పాయింట్, అది మనం డిస్కస్ చేద్దాం లేటర్గా. కానీ ఇమాన్యుయల్ గురించి మాత్రం మోస్ట్ అందరూ చెప్పింది అన్ని ఆల్రౌండర్. సో మనం కూడా ఒప్పుకోవాల్సిందే, ఈజ్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. సో అది థమ్స్ అప్. అండ్ తనుజ గారి గురించి చెప్పిన పాయింట్స్ కూడా మనం ఒప్పుకోవాల్సిందే. షీఈస్ ఫైటింగ్ ఎవ్రీ వీక్ వస్తున్నారు. కెప్టెన్సీ ఓడిపోయినా ప్రతిసారి మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి కెప్టెన్ అవ్వాలి, ఈసారి ఎలాగైనా అవ్వాలి అని చెప్పి ఆ జీలు ఎంతూజియాజం చూపిస్తున్నారు. అండ్ ఏమంటారు, తనుజ గారికి ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఆమెలో ఫిజికల్ పొటెన్షియల్ లేకపోయినా, ఫిజికల్గా అతను అంత గట్టిగా ఆడలేకపోయినా షీఈస్ ట్రైయింగ్ 100% వేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు వీళ్ళిద్దరు గురించి నాకున్న కంప్లైంట్స్ చెప్తా. ఇమాన్యుయల్ అండ్ తనుజ గారి గురించి. ఇమాన్యుయల్ గురించి నాకున్న కంప్లైంట్ ఏంటంటే, తను జనాల దగ్గర మాట పడడానికి, జనాల్ని కన్ఫరెంట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తాడు. తన దగ్గర స్ట్రాంగ్ పాయింట్ ఉన్నా తన ఫ్రెండ్స్ కానీ తన క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఫేస్ మీద చెప్పడానికి, వాళ్ళ మీద డైరెక్ట్ దాన్ని కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కొంచెం సేఫ్, కొంచెం బ్యాక్ ఫుట్లో ఉన్నాడు కొన్ని విషయాల్లో. టాస్కులు అవన్నీ కాదు, ఎక్కడైతే గొంతు ఎత్తి ఒకళ్ళు పాయింట్అవుట్ చేసి అసలు కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలో అక్కడ ఇమాన్యుయల్ కొంచెం తడబడుతున్నాడు ఇంకా. సో అది. అండ్ మన నాగార్జున గారు చెప్పినట్టే నామినేషన్స్ ఒక రావాలి, ఓట్ బ్యాంక్, ఆ ఫ్యాన్ బేస్ అనేది ఓటింగ్ పడేలాగా చేసుకోవాలి, లేకపోతే ఇమాన్యుయల్కి చాలా కష్టం అవుతుంది. సో ఈ రెండు ఇమాన్యుయల్లో ఉన్న కొంచెం ఆ నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ తనూజ గారిలో ఉన్న నెగిటివ్స్ మాత్రం తన టోన్. తను ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు తను ఒక అథారిటేటివ్ టోన్లో మాట్లాడచ్చు, కానీ తనతో ఎవరైనా మాట్లాడినప్పుడు తను తీసుకోలేదు. అండ్ సెకండ్, తను
వెంటనే ఒక విక్టిమ్ లాగా బిహేవ్ చేయడం. అంటే ఎక్కడైనా ఓడిపోయినా ఇప్పుడు ఫర్ సపోజ్ కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయారు అనుకోండి, వాళ్ళు చెప్పింది కరెక్టే, ప్రతిసారి కెప్టెన్ అవ్వడానికి చాలా ఎంతూజియాజం, చాలా కష్టపడుతుంది అనేది ఆ పాయింట్ ఒప్పుకుంటాం. కానీ ఇది మేము వ్యాలిడ్ అని ఒప్పుకోవాలి అంటే తను ఓడిపోయినప్పుడు తను బిహేవ్ చేసే విధానం కూడా చాలా ప్రాపర్గా ఉండాలి. కానీ తను ఏమంటారు, ఓడిపోయినప్పుడు లోపలికి వచ్చేసి నాకు ఎవరున్నారు, నాకు ఎవరు సపోర్ట్ లేరు, మా నాన్న తప్ప నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారు అని చెప్పి ఒకసారి అనేయడం, ఒకసారి వచ్చేసి అసలు నా మీద ఎందుకు నన్ను అంత గ్రజ్జు, అసలు నేను ఏం చేశాను మీ దగ్గరకు వచ్చాను. సో నేను ఒక విక్టిమ్ని, నేను బలైపోతున్నాను, మీ తప్పుల వల్ల నేను బలైపోతున్నాను అనే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి. ప్రతిసారి ఏడ్చి నాకు అందరి వల్ల నాకు అన్యాయం జరిగిపోతుంది కానీ నాలో ఏ తప్పు లేదు, నేను చాలా క్లీన్గా ఉన్నాను, నేను చాలా సూపర్గా ఆడుతున్నాను, కానీ మిగతా వాళ్ళందరూ నన్ను కార్నర్ చేసి నన్ను తొక్కేస్తున్నారు అనే ఏదైతే మెంటాలిటీ ఉందో అది మార్చుకోవాలి. అది మార్చుకుని కొంచెం బయటకు వచ్చి కొంచెం స్ట్రాంగ్గా నిలబడి ఆడితే షీ విల్ బి గుడ్. సో అది తనకు అది ఉంది, ఫైర్ ఉంది, ఆడాలనే ఫైర్ ఉంది, కానీ ఇవన్నీ చాలా ఆ ఫైర్ కనిపించకుండా చేస్తున్నాయి. అది సో అది మార్చుకోవాలన్నమాట. సో ఇది అండ్ లోలో ఎవరైతే ఎగ్జిట్ దగ్గరగా ఉన్నారో అనే దాంట్లో సాయి అండ్ భరణి గారికి ఎక్కువ పడ్డాయి. సాయికి మనకు తెలిసిందే, హీఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్ ఆ డిసిషన్ మేకింగ్లో కానీ, ఆ రీతు అక్కడ జరిగిన ఆ డిసిషన్లో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ప్లస్ సాయికి నిరూపించుకునే ఆ హై పాయింట్ రావడానికి అతనికి ఆపర్చునిటీస్ కూడా రాలేదు. ఎప్పుడైనా గేమ్ ఆడినా ఆ పర్ఫామ్ చేయలేకపోవడము, లేకపోతే తనకంత ఫేవరబుల్గా లేని గేమ్ రావడం, లేకపోతే అక్కడ ఒక ఏమంటారు ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు సాయికి ఇంట్లో. ఒక సాయి చాలా బాగా చేశాడు రా, అసలు సాయి సూపర్గా ఆడేశాడు రా, ఇక్కడ సూపర్ అని చెప్పేసి ఆ హైప్ మూమెంట్ అనేది సాయి క్రియేట్ అవ్వలేదు. కానీ అది క్రియేట్ చేసుకోవడానికి సాయి ఇంకా గట్టిగా ట్రై చేయాల్సింది. బికాజ్ ఈజ్ అ వైల్డ్ కార్డ్, ఫైర్ స్టార్మ్ కింద వచ్చారు. మిడ్ సీజన్లో వచ్చినప్పుడు అవి రావు, మనం ఆ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి. సో అక్కడెక్కడో వెనకబడ్డాడు. ప్లస్ ఆ క్లారిటీ ఆఫ్ థాట్ కూడా కొంచెం తగ్గింది సాయి దగ్గర, అదనమాట. అండ్ భరణి గారు యాజ్ యూజువల్ ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్టార్టింగ్ 1-2 వీక్స్ బాగానే ఉంది, కానీ తర్వాత ఆయన ఏదైతే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో వీళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వీళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో మాట్లాడాలా, నన్ను కార్నర్ చేసేస్తున్నారు. సో ఒక కైండ్ ఆఫ్ ఒక బ్యాక్ స్టెప్లోకి వెళ్ళిపోయి ఎమోషన్స్ని ఫ్రంట్ ఫుట్లో పెట్టి తన గేమ్ని బ్యాక్ ఫుట్లో పెట్టడం అనేది బిగ్గెస్ట్ ఫ్లా భరణి గారి గేమ్లో. అండ్ తను ఏదో చాలా మహాత్ముని, నేను అసలు నా దగ్గర ఉంటే అందరికీ పంచిపెట్టేస్తాను, నా దగ్గర రూపాయి మిగలకపోయినా పర్లేదు, నేను అందరికీ పంచిపెట్టేసే క్యాండిడేట్ని అని ఏదైతే ఆయన క్యారెక్టర్ పట్టుకున్నారో అది కూడా బిగ్ బాస్ హౌస్లో చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది. సో మెయిన్ రీజన్ అదే. మొన్న రాము వచ్చి కెప్టెన్సీ టాస్క్లో నేను తనుజ గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, బర్నీ గారు మిమ్మల్ని తీసేస్తున్నాను అన్నప్పుడు ఆయన ఒక 4 మాటలైనా మాట్లాడాలి కదా. వెంటనే లెగిసి ఆయన ఒకవేళ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయి వచ్చి ఉంటే ఓకే, వాళ్ళు ఏదైతే ఒక రూల్ పెట్టుకున్నారో కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాంట్లో ఆ పాయింట్ చెప్పి కలిపేసినా ఓకే అనుకునే వాళ్ళం. కానీ ఆయన కెప్టెన్ కూడా అవ్వాల, ఆయన చాలా డేంజర్లో కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చారు. ఓటింగ్ కూడా సరిగ్గా పడట్లేదు అని ఐడియా ఉంది, కానీ లేదు. నేనేం డిఫెండ్ చేసుకోనండి, బయటకు వచ్చేసి తనుజ నేను ఈ టాస్క్లో ఇంకా నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వే కెప్టెన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటే వాట్ ఈస్ దట్? దేనికి ఓట్లు వేయాలి? ఇప్పుడు మీకు తనుజ గారి ఫ్యాన్స్ ఓట్లు వేయాలి, ఇంకంతే. మీరు మీ గురించి ఏం స్టాండ్ తీసుకున్నారని ఓట్లు వేయాలి చెప్పండి భరణి గారికి. కెప్టెన్సీ టాస్క్లో ఎవరి వైపు నుంచోవాలని చెప్పేసి క్లియర్గా క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు. కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేస్తే ఏమో అసలు నేను ఏం పాయింట్స్ పెట్టి డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఇంకెందుకు ఇంట్లో ఉండి. సో అదనమాట భరణి గారి గేమ్ కూడా. అసలు గేమ్ ఏం లేదండి, గేమ్ అయితే ఏం లేదు, అసలు డొల్ల అక్కడ ఏం లేదు అసలు. అదనమాట. అండ్ తర్వాత ఇంకొకటి నిఖిల్ అయితే పర్సనల్ రీజన్. రీతు నిఖిల్కి చెప్పాలనుకుంది ఏంటంటే నువ్వు మా టీంలో ఉండి మా టీంనే ముంచేయడానికి ఆడేవేంట్రా అనేది, అది పర్సనల్ రీజన్. అది మొత్తం యాజ్ ఎ గేమ్గా చెప్పలేదు. అది నామినేషన్ పాయింట్ కింద చెప్పుంటే బాగుండేది, మొత్తం తీసేయడానికి చెప్పింది ఆ పాయింట్ రీతు. సో అది పక్కన పెడితే గౌరవ్కి సంజన గారు చెప్పిన పాయింట్ నాకు బాగా అనిపించింది. ఓన్లీ తనకి ఆ తెలుగు అనే లాంగ్వేజ్ రాకపోవడం వల్ల తను కొంచెం బ్యాక్లో ఉన్నాడు, కానీ తన అసెసింగ్ కానీ గేమ్ గురించి ఆలోచించే విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పారు. గుడ్, నేను ఒప్పుకుంటాను. దివ్య మళ్ళీ తనకి ఏం అర్థం కాదు అనే పాయింట్ నేను అంత వ్యాలిడ్ తీసుకోను. నిన్న కూడా చెప్పా, ఇమాన్యుల్ అలా మాట్లాడినప్పుడు కూడా చెప్పా, ఈరోజు చెప్పిన తనకి ఏది అర్థం కాదు, తన ఊరికే అలా మాట్లాడతాడు అనే పాయింట్ ఇట్స్ నాట్ వ్యాలిడ్. లాంగ్వేజ్ రాదు అందుకు బ్యాక్ ఫుట్లో ఉన్నాడు, నేను అర్థం చేసుకోగలను. మీరు చెప్పిన తర్వాత తను అర్థం చేసుకోవట్లేదు అనేది నేను అగ్రీ చేయను.
సో గౌరవ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్, అతని మైండ్ ఉంది, తన గేమ్ ఆడగలడు. కానీ ఏమంటారు, ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు లాంగ్వేజ్ రాకపోవడం వల్ల తన ఫుల్ పొటెన్షియల్, తన మైండ్లో ఉన్నదంతా తను చెప్పలేక కన్వే చేయలేకపోవడం వల్ల తన గేమ్లో కొంచెం బ్యాక్ పడుతున్నాడు. సో అదైతే అదనమాట. సో సంజన గారు చెప్పిన రీజన్ చాలా బాగుంది, బాగా చెప్పారు. అండ్ అంతే. సో అండ్ కళ్యాణ్కి పాజిటివ్లో పెట్టి, కళ్యాణ్ అండ్ పవన్కి, సంజన గారేమో పవన్కి చెప్పారు చాలా బాగా ఆడుతున్నాడు అండి, పొటెన్షియల్, తనూజాకి ఇమాన్యుల్ తర్వాత నేను ఎవరన్నా చూస్తున్నాను ఆ ట్రాఫీ దగ్గర అంటే పవన్కి అని చెప్పారు. గుడ్ పాయింట్. పవన్ కూడా చాలా డీసెంట్ ప్లేయర్. కానీ పవన్ అదే చెప్పాను కదా, సాయి శ్రీనివాస్ చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్. పవన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి అందరికీ అర్థమైపోవడం వల్ల గేమ్లో మనకు అడ్డొస్తాడు అని చెప్పి ఫస్ట్ తీసేస్తున్నారు, లేదా ఫస్టే పక్కన పెట్టేస్తున్నారు. సో అలా చేయడం వల్ల పవన్ కూడా ఆ గేమ్ ఆడే ఛాన్స్ రావట్లేదు. దాంతో అతను ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఏం లేదు ఇంకా. అది సో చెప్పింది బాగానే ఉంది సాయి శ్రీనివాస్, అతన్ని పెట్టుకుని అతన్ని ఎదురుగా ఆడడానికి ట్రై చేయండి అని. కానీ గేమ్ అన్నప్పుడు ఆ రిస్క్ తీసుకోరు కదా. సో అది సో టాస్కే కొంచెం పవన్కి ఆడేలాగుంటే స్కోప్ ఆడగలడు. కానీ మీరు టఫ్ కాంపిటీషన్ తీసేయండి అంటే ఖచ్చితంగా పవన్నే తీసేస్తారు. ఫిజికల్ టాస్క్ వర్క్ మాత్రం అయితే ఖచ్చితంగా తీసేస్తారు. మెంటలీ కూడా పవన్ ఈ స్ట్రాంగ్. సో ఒప్పుకుంటా, తను కూడా మంచి కంటెస్టెంట్. అండ్ కళ్యాణ్ గురించి ఇమాన్యుల్ చెప్పాడు, చాలా క్లారిటీతో ఉన్నాడు అంతా. కానీ కళ్యాణ్కి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ చెప్పలేదు కదా. డెమాన్ డ్రాబ్యాక్ వచ్చి తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతైనా చేస్తున్నాడు అనుకుంటున్నాను. కానీ తను ఎవరినైతే తన ఫ్రెండ్స్ కోసం చేయడం, లేకపోతే రీతు కోసం చేయడం, ఇదే ఎక్కువ అయిపోయింది లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి. డెమోన్ యాజ్ ఎ ప్లేయర్, ఇండివిజువల్ ప్లేయర్ నాకు కనిపించడం తగ్గిపోతుంది మెల్లిగా. సో మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. డెమోన్ అనే కంటెస్టెంట్ ఒక ఇంట్లో ఉండి ఒక ఇండివిజువల్ ప్లేయర్ కింద అది ఇది డెమోన్, ఇది ఇతని ఆట అని చెప్పి నేను చూడలేకపోతున్నా. మెల్లిగా ఓవర్లాప్ అయిపోతున్నారు. అంటే డెమోన్ రీతు తనూజ, డెమోన్ రీతు పవన్, కళ్యాణ్ పవన్, సో అలా ఆ గేమ్లో ఓవర్లాప్ అయిపోతున్నాడు. ఎక్కడో కొంచెం మిక్స్ అయిపోతున్నాడు, పులిహారలో మిక్స్ అయిపోతున్నాడు పవన్ అన్నట్టు అనిపిస్తుంది. సో అది కొంచెం అతను బయటకు వచ్చి ఆడడం మాత్రం చూపించాలి అది. అండ్ కళ్యాణ్ ఉన్న ఏమంటారు డ్రాబ్యాక్ ఏంటంటే అతను కావాలని ఆ సిచ్యువేషన్స్లోకి వెళ్ళి అలా ఏమంటారు నమ్మక ద్రోహాలు ఎక్కువ అతనికి జరుగుతున్నాయా, లేకపోతే అతను అసెస్ చేయలేకపోతున్నాడా అనేది క్లారిటీ లేదు. కానీ అతను ఎక్కడైతే ఎండ్ రిజల్ట్ దగ్గర ఎక్కడైతే చాలా అతను స్ట్రాంగ్గా నిలబడి తన గేమ్ ఆడితే తన చేతిలోకి ఆ డిసిషన్ వస్తుంది అన్న చోట ఏదో ఒక పాయింట్తో తను మోసపోవడమో లేకపోతే కొంచెం వీక్ అయిపోవడమో జరుగుతుంది. సో ఆ ఫినిష్ చేయట్లా కళ్యాణ్ చాలా బాగా ఆడతాడు, స్టార్ట్ చేస్తాడు, స్ట్రాటజీలు వేస్తాడు, గేమ్లోకి దిగుతాడు. కానీ ఆ ఎండ్ లైన్ వరకు వెళ్ళట్లా. ఎండ్ లైన్ ఎక్కడో 10-15% ఇంకా రేస్ ఉంది అన్నప్పుడు ఏదర్ మోసపోతున్నాడు, లేకపోతే తనే గేమ్ సరిగ్గా ఆడక బయటకు వెళ్ళిపోవడం, ఏదో జరుగుతుంది. ఆ 10-15% కూడా ఆ స్ట్రాంగ్గా ఆడితే కళ్యాణ్ విల్ బి దేర్ ఆన్ టాప్. సో కళ్యాణ్ కూడా ఉంది. కానీ కళ్యాణ్కి చెప్పినట్టు మనం ఫస్ట్లో డ్రాబ్యాక్స్ చాలానే మాట్లాడుకున్నాం. అవన్నీ ఇప్పుడైతే పెద్ద కనిపించట్లా, ఆ స్కోప్ లేదు కాబట్టి కనిపించట్లా. మళ్ళీ అవి ఏమైనా బయటకు వచ్చినాయి అంటే అప్పుడు మళ్ళీ మాట్లాడదాం, అదనమాట అది. సో ఈ మొత్తం ఎవరు మంచో, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు అనేది ఇది. సో ఇప్పుడు మనం టాపిక్ వచ్చేద్దామండి. ఇంకా మనం ఇక్కడ నుంచి మన బిగ్ బాస్ గారి గురించి మొత్తం హీఈస్ ద ప్లేయర్ కదా. సో ఆ కంటెస్టెంట్, మన బిగ్ బాస్ అనే కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుందాం. సో మన బిగ్ బాస్ గారు అనే కంటెస్టెంట్ కళ్యాణ్ గారితో ఏం చెప్పించాలనుకున్నారంటే దివ్య నన్ను మోసం చేసింది. దివ్య అసలు నన్ను గేమ్లో మోసం చేసేసి నన్ను నమ్మించేసి తనూజాని అసలు నేను చేయను అని చెప్పి నమ్మించేసి మోసం చేసింది. అసలు ఇంత బ్యాడ్ గర్ల్ని లేకపోతే ఇలాంటి కంటెస్టెంట్ నేను ఇప్పటివరకు చూడలేదని చెప్పేసి కళ్యాణ్తో చెప్పించాలనుకున్నారు. కానీ కళ్యాణ్ టుక్ వెరీ బ్రిలియంట్ స్టాండ్. అసలు ఈరోజు బర్నీ గారిని కూడా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో, పర్టికులర్లీ ఓన్లీ ఈ విషయంలో. దివ్య విషయంలో బర్నీ అండ్ కళ్యాణ్ టుక్ ఏ స్టాండ్, బ్రిలియంట్ స్టాండ్. అసలు ఎంత ప్రెషర్ కనిపిస్తుంది. బిగ్ బాస్ అయితే అక్కడ స్క్రీన్ ముందు నుంచి చెప్పరు దివ్య తప్పని చెప్పరా అని చెప్పి అరుస్తున్నా కళ్యాణ్ చాలా బాగా స్టాండ్ తీసుకున్నాడు. బర్నీ గారు కూడా చాలా చాలా బ్రిలియంట్గా బాగా స్టాండ్ తీసుకున్నారు. అసలు ఏంటండి ఇప్పుడు నాకు అర్థం కాదు. మీరు దివ్య తప్పు చేసింది అని చెప్పేసి మీరు అడిగారు, వాళ్ళు ఏమన్నారు, లేదండి ఏం తప్పు చేయలేదు,
కళ్యాణ్ ఏమన్నాడు, నాకు కొంచెం బాధ వేసిందండి, కానీ నాకు ఆ డౌట్ ఉందండి, దివ్య ఖచ్చితంగా నాకు అంత షూర్ ఏం లేదు, 100% నాకు ఏం లేదు, నేను లాస్ట్ మినిట్లో పట్టేసుకున్నాను, కానీ తను అప్పుడే తీసుకుని కూర్చుని పోయింది. ప్లస్ తను బయటకు వచ్చిన తర్వాత అందరినీ చూస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది, లేదు తను ఆ బలం అంటారు ఎంతమంది ఉన్నారు తనూజ సైడ్, ఇమానుయల్ సైడ్ ఎంతమంది ఉన్నారు, ఆ క్యాలిక్యులేషన్స్ వేస్తుంది. సో ఖచ్చితంగా ఈసారి తనూజని తీసేస్తుందేమో అని డౌట్ వచ్చింది. కానీ అలా నన్ను తనూజని తీయను అన్నట్టు చెప్పి ఇప్పుడు తీయడం వల్ల కొంచెం బాధ వేసింది, కానీ నాకు అర్థమైందండి అని చెప్పి తనే ఒప్పుకున్నాడు కళ్యాణ్. అదొక గేమ్లో ఒక పార్ట్ కింద జరిగిందని ఒప్పుకున్నాడు. కళ్యాణ్కి ఎక్కడ దివ్యాన్ని దీని మీద కార్నర్ చేయాలి, కళ్యాణ్ ఈ ఇష్యూలో దివ్యాన్ని నేను ఏదో బ్యాడ్ ప్రొజెక్ట్ చేయాలని ఎక్కడా లేదు. కానీ బిగ్ బాస్కి ఏంటి అంత ఇంట్రెస్ట్? మళ్ళీ అసలు ఆ టాంటింగ్ ఏంటి అసలు నాగార్జున గారితో టాంటింగ్ చేయించాలనే ఐడియా ఎందుకు వచ్చింది అసలు బిగ్ బాస్కి? అదంటే ఏదో లాస్ట్లో కూడా అంతే, కళ్యాణ్ అండ్ దివ్య పక్కన నుంచి అంటే నమ్మించి మోసం చేయరు కదా కొంతమంది లాగా అంట. అసలు ఎన్ని జరగలేదు అసలు. అసలు అప్పుడు డిమోన్ పవన్ రీతు కళ్యాణ్ జరిగినప్పుడు ఏం మాట్లాడారు మీరు ఒకసారి గుర్తించుకోండి మీరు వెళ్ళి. అసలు ఆ కెప్టెన్సీ టాస్క్లో అసలు ఏం మాట్లాడారో ఒకసారి మీ నాగార్జున గారు మీరు ఆ వీడియోస్ చూసుకోండి మీరు ఒకసారి ఇంట్లోకి వెళ్ళి. అక్కడైతే టాస్క్, అసలు టాస్క్ అండి అది, అసలు సూపర్ ఆర్డర్, డిమోన్ పవన్ రీతు సూపర్ ప్లేయర్స్. ఇక్కడ మాత్రం అసలు దివ్య అసలు ఏంటండి ఆ మోసాలు ఏంటండి, యువర్ జిత్తులు మారి నక్క అండి ఏంటది. మళ్ళీ బర్నీ గారిని లేపి బర్నీ గారు మీ వెనక ఎంత జరిగిందో తెలుసా, చూడండి ఎంత జరిగిందో అని చెప్పేసి బర్నీ గారి పేరు ఫస్ట్ ఉంది లిస్ట్లో, కానీ తర్వాత దివ్య కావాలని బర్నీ గారిని నేను ఇప్పుడు పాయింట్అవుట్ చేయకూడదు, బర్నీ గారు ఈజ్ వెరీ డియర్ టు మీ, బర్నీ గారిని నేను తీయకూడదు కాబట్టి ఏదో లేచినట్టు అనిపించింది అని చెప్పేసి ఏదో సాకు చెప్పి తీసేసిందంట. అక్కడ 3 పేర్లు చెప్పాలి కదా, ఒక పేరు చెప్పాలా? అక్కడ 3 పేర్లు చెప్పాలి. వాళ్ళు నలుగురిని లేపారు, నలుగురిని లేపినప్పుడు బర్నీ గారి పేరు ఉందనుకుందా లిస్ట్లో, అక్కడ సుమన్ గారు బర్నీ గారి పేరు తీస్తారా? దివ్య అంత తెలివిగా ఆలోచన చేసి బర్నీ గారిని తీసేద్దామండి అని చెప్పేసి అంటే సుమన్ గారు ఏమన్నా సరే తీసేయండి అలా అంటే సుమన్ గారే బ్యాడ్ అవుతారు. కానీ సుమన్ గారు దివ్య కలిసి తీసుకోవాల్సిన డిసిషన్, వాళ్ళిద్దరికి బర్నీ గారు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. ఆ లిస్టులో ఉన్న ముగ్గురులో బర్నీ గారి పేరు ఉంటే మాత్రం బర్నీ గారి పేరు చెప్పి తీసేస్తారు అనుకుంటున్నారు మీరు కెప్టెన్సీ టాస్క్ నుంచి. కళ్యాణ్ని తీసిన రీజన్ కూడా చెప్తున్నారు కదా, తను ఆల్రెడీ కెప్టెన్ అయ్యారని చెప్పకపోయినా తను చాలా స్ట్రాంగ్, తను గేమ్లో ఉంటే తను మా చుట్టూ ఉంటే మేము రెబల్స్ అనేది అతనికి అర్థమైపోతుంది, ప్లస్ మా టీంలోంచి మేము ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తీసామని అంటే మా మీద డౌట్ రాకుండా ఉంటుందని తీసామని చెప్తున్నారు కదా. అవన్నీ కాదు, వీడియో చూపించాలి, వీడియో చూపించి బర్నీ గారిని లేపి బర్నీ గారు చూడండి ఎంత మోసం చేశారండి, బర్నీ గారు మీ వెనక ఎన్ని గోతులు తవ్వారండి. అక్కడ వీడియోలో దివ్య సుమన్ గారు ఉన్నారండి, సుమన్ గారిని మీరు చూడొద్దండి, మీ రైట్ అయ్యి మీరు మూసేసుకోండి, స్క్రీన్ మీద ఇంకో పర్సన్ ఉంటాడు అది చూడకండి, దివ్య చూడండి అసలు ఎలాగా. దివ్య మోసం చేశాండి అని మిమ్మల్ని అంటే బర్నీ గారు చాలా బాగా చెప్పారు. తను అంత క్లియర్గా చెప్పింది కదా నన్ను సుమన్కి, తను లేచినట్టు అనిపించింది, సో ఎక్కడ కన్సిడర్ చేయరని చెప్పేసి ఇంకో ముగ్గురిని చేసి ఆ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను, అంత బాగా చెప్తుంటే కళ్ళు దుబ్బాయని చెప్పేసి అంత బర్నీ గారు చాలా బాగా మాట్లాడారు. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, అసలు ఏంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ కింద ఆడతాడేంటి? మీకు అక్కడ జరిగిన విషయంలో వాళ్ళ మధ్యలో మీరు లేపి వాళ్ళ ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ ఒపీనియన్ తీసుకోండి, దాన్ని మీరు ఆల్టర్నేట్ చేస్తారేంటి? అసలు ఈ ఏమంటారు ఆ ఫోర్స్ఫుల్ ఇది నాకు అసలు నచ్చట్లేదు బిగ్ బాస్, అసలు దారుణం అసలు. అండ్ మళ్ళీ గౌరవ్ ఇష్యూ తీసుకొచ్చారు ఏంటి, మరి దివ్య గారు అంటే వెళ్ళి గౌరవ్ దగ్గరికి వెళ్ళి గౌరవ్ బర్నీ గారు ఈజ్ వెరీ డియర్ టు మీ, అసలు బర్నీ గారు లేకపోతే నేను ఏమైపోతాను, ఆ బర్నీ గారిని అసలు నేను చావరేవో తేల్చేసుకున్నాను, బర్నీ గారిని కెప్టెన్ చేయాలి, సో నువ్వు బర్నీ గారి కోసం తనూజని తీసి అన్నారంట. కొంచెం క్లియర్గా ఆ రోజు కెప్టెన్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ తనూజ గేమ్లో ఉండడమే. అది మీరు ఎంత కళ్ళకు గంతలు కట్టేసుకొని నాకు కనపడలేదు అంటున్నా అదే నిజం. అసలు మరి పవన్ కూర్చున్న అది చూపించలేదే, పవన్ అండ్ రీతు మాట్లాడుకున్న డిస్కషన్ చూపించలేదు ఈరోజు. పవన్ అంటాడు అంత క్లియర్గా తనూజన్ తీయాలి కదా, తనూజన్ తీయలేదేంటి, తనూజన్ తీయకుండా కూర్చున్నావేంటి, నీ కెప్టెన్సీ ఆపర్చునిటీ నువ్వే నీ చేతులారా పోగొట్టుకున్నావు అని చెప్పాడుగా, అంత చలక్కి చెప్పినట్టు చెప్పాడుగా పవన్. మరి అది పెట్టలేదే, అక్కడ మాత్రం బాండ్లు తక్కువకూడదు. అయ్యి బాబు మా తనుజకున్న సపోర్ట్ అండి, అసలు పవన్ గేమ్లు ఆడాలి, మా కళ్యాణ్ ఏమో చుట్టూ తిరగాలి,
వాళ్ళని విడగొట్టేస్తే ఎలాగండి? హమ్ సాత్ సాత్ హే మా కుటుంబం అండి వీళ్ళు. అవి చూపించరు. ఇక్కడ భరణి గారు తీసి భరణి గారికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, భరణి గారికి ఎవరు డేంజర్, భరణి గారు కెప్టెన్ అవ్వాలంటే ఎవరిని తీయాలి? తనుజానే తీయాలి, తర్వాత రీతుని కూడా తీయాలి. కానీ మెయిన్ ఎవరికి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు ఇంట్లో ఇప్పుడు ఆ టైమ్ ఆఫ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో? అండ్ మనం ఇంకో పాయింట్ అర్థం కాదు, అందరూ దివ్య కోసం ఆడుకోవాలి దివ్య కోసం ఆడుకోవాలి అంటున్నారు, కానీ అసలు దివ్య ఆల్రెడీ కెప్టెన్ అయిన అమ్మాయిని మీరు అన్ని చేయండి అంటే ఎవరు ఒప్పుకుంటున్నారు అక్కడ? అందరూ ఒక చాదస్తమైన రూల్ పెట్టుకుని కూర్చున్నారుగా, ఒకసారి కెప్టెన్ అయితే మళ్ళీ కాకూడదని చెప్పి. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నోరు తెరిచి ఎలా అడుగుతుంది, ఈసారి నాకు ఆడండి అని చెప్పి? నాకు ఆడండి అన్నా మీరు ఏమంటారు? నువ్వు ఆల్రెడీ అయిపోయావు కదమ్మా, ఈ వీక్ కెప్టెన్, నీ బ్యాండ్ ఇంకా నీ చేతికుంది, నిన్ను ఎలా చేస్తావు అని చెప్పేసి అడగరా? మళ్ళీ అసలు నాగార్జున సూపర్ చెప్తున్నారు అసలు వచ్చి, నీకోసం నువ్వు ఆడుకోవాలి కదమ్మా అంటే అమ్మాయి అలాగే ఆడింది. దట్స్ ద స్ట్రాటజీ. భరణి గారికి సపోర్ట్ చేస్తున్న గౌరవ్ చైర్ ఎక్కితే తనూజని తీసేస్తే ఈవెన్ అవుతుంది గేము. కొంచెం మరీ వన్ సైడెడ్గా సపోర్ట్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గుతారు. నెక్స్ట్ ఎలాగోలా రీతుని పీకేయాలి. ఆల్మోస్ట్ సాయి రీతుని పీకే పోయాడు, కానీ ఏమంటారు ఆ సాయి కన్ఫ్యూజన్, ఆ ఫికిల్ మైండ్, లాస్ట్ మినిట్లో ఆ డిసిషన్ చేంజ్ చేసుకోవడం ఏదో. సాయి అక్కడ కానీ రీతుని తీసేసి ఉండుంటే ఇంకెవరు మిగిలేరు? తనుజే మిగిలింది. తనుజ కాకుండా ఎవరు మిగిలిన? భరణి గారు ఎప్పుడో వదిలేస్తారు. ఆయన నాకు వద్దులేమ్మా నువ్వే ఆడుకోమా, ఆయన ఎప్పటికైనా వదిలేస్తారు. కానీ ఎవరిద్దరిని తీయాలి అక్కడ? ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు కెప్టెన్ అవ్వాలంటే ఎవరిని తీయాలి? ఫస్ట్ తనుజని తీయాలి, తర్వాత రీతుని తీయాలి. దానికి వెళ్ళి మాట్లాడితే అసలు ఏంటండి ఆ ఏమంటారు ఆ నక్ ఏంటండి, అసలు ఏంటండి ఆ కన్నింగ్ ఏంటండి, షీఈ్ అ ఫాక్స్ అండి, ఏంటది? అంటే అంటే మినిమం బుర్ర ఉందని కూడా ఆలోచించట్లేదా మీరు? మేము ఆడియన్స్కి మాకు అసలు బుర్ర లేదు, మేము బుర్ర లేకుండా ఆ పక్కన పెట్టేసి బిగ్ బాస్ వస్తున్నాం అనుకుంటున్నారండి మా గురించి? ఏది తినిపించేస్తే ఏది ఫీడ్ చేసేస్తే అది ఎక్కించేసుకుంటాం బుర్రలోకి అన్నట్టు. సోది అసలు సోది. వాళ్ళు మీరు వీడియో చూపించిన తర్వాత కళ్యాణ్ని మీరు మళ్ళీ అడిగారు, ఇప్పుడు చెప్పు నువ్వు దివ్యాన్ని నమ్ముతావని చెప్పు అని చెప్తే అది మీ మొహమ్మే చెప్పాడు, నేను ఇంట్లో ఎవరిని నమ్మనండి. తర్వాత దివ్యతో డాన్స్ చేశాడు, అంత బాగానే ఉంది. దివ్యకి కళ్యాణ్కి ఆ ర్యాప్ బాగానే ఉంది. మీరు పెట్టకండి పొలలో. గేమ్లో జరిగితే జరుగుతుందండి. మీరు పొలాలు పెట్టడే? బిగ్ బాస్ ఏంటి? మీరు హౌస్ మేటా? మీరు కంటెస్టెంటా? మీ గేమ్ పాడవుతుంది ఏంటి వాళ్ళిద్దరు కలిసి ఉండడం వల్ల, లేకపోతే వాళ్ళ మధ్య ర్యాప్ ప్రాపర్గా ఉండడం వల్ల, లేకపోతే దివ్య నెగిటివ్గా అవ్వకపోవడం వల్ల మీ గేమ్ పాడవుతుందా? అసలు నాకు అసలు అర్థం కాలేదు ఈరోజు. ఆ టార్గెటింగ్ ఏంటి, గోల్ ఏంటి? తనూజ గారికి తనూజ నువ్వేంటమ్మా అసలు రాముని పక్కన కూర్చోబెట్టుకొని చేతుల మీద అసలు అలా రాసావేంటమ్మా, నామినేషన్ అలా రాయకూడదు కదమ్మా, తెలియదా అంటే నీకు తెలియకపోయి ఉండొచ్చు. అంటే కొంచెం అలా తప్పులు జరుగుతుంటాయిలే, మనిషి నాకు తప్పులు చేయమేంటి? నామినేషన్ అనేది అసలు తూతు మంత్రంగా పెట్టాం కదా. నామినేషన్ అనేది నథింగ్. అసలు బిగ్ బాస్లో నామినేషన్ ఇస్ నాట్ ఎ పార్ట్. అసలు ఏదో ఊరికే మండే ఏదో ఎపిసోడ్ నడపాలని చెప్పేసి నామినేషన్లు పెడుతున్నావు. దాంట్లో నీకు నచ్చిన వాళ్ళని నచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఆయన నామినేట్ చేయాలని, నువ్వు వెళ్ళి ఆయన నామినేట్ చేయాలని డిస్కస్ చేసుకోవచ్చు, ఓపెన్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకమ్మా అంత కష్టపడి చేతి మీద రాసావు? నామినేషన్ ఓపెన్గా రాసేసి నామినేషన్ ప్రక్రియనేమో డిస్రెస్పెక్ట్ చేసిన పర్సన్కి ఏమో మీరు అంత కూల్గా నెక్స్ట్ టైం నేను చేయకమ్మా అని చెప్పేసి చెప్తున్నారు. నాకు తనుజతో ప్రాబ్లం లేదు, నాకు బిగ్ బాస్తోనే ప్రాబ్లం ఉంది. తను తప్పు చేసింది, తను సారీ చెప్పింది, ఐ అగ్రి, ఓకే అయిపోయింది. తను ఏదో రాముని కళ్యాణ్ని వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ చూడాలనుకుంది, మన అదే ఎవరిదో ఫేస్ ఆఫ్ చూడాలనుకుంది, కళ్యాణ్తో ఫేస్ ఆఫ్ చూడాలనుకున్నారంట. సారీ ఎవరు, కళ్యాణ్ అండ్ సారీ ఓకే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఫేస్ ఆఫ్ చూడాలనుకుందంట. సో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఫేస్ ఆఫ్ చూడాలనుకుంటే మీరు నామినేషన్ ప్రక్రియలో వచ్చేసి నువ్వు వాడిని చేయి నేను ఏం చేయని చెప్పి డిస్కస్ చేసుకోవడం అనేది అసలు అదేనా? కానీ ఓకే దట్స్ గేమ్. తను సారీ చెప్పింది, మూవ్ ఆన్ అయిపోయాను, దాన్ని నేను పట్టుకుని కూర్చోట్లా. అసలు బిగ్ బాస్ని అడుగుతున్నా, ఎందుకు అంత ప్రెషర్ చేస్తున్నారు? అసలు దివ్య ఫేస్ చూడాలి మీరు. ఇంకా దివ్య ఎలా అంటే ఇంకా నేను ఒప్పుకోకపోతే నన్ను ఏం చేస్తారో, లాస్ట్కి నేను ఇమాన్యుయల్ కెప్టెన్సీ అయిన క్రెడిట్ కూడా నేను తీసుకోవట్లేదని దండం పెట్టేసింది. అసలు మీరు లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో దివ్య పెట్టిన బుర్ర అసలు వన్ సైడ్ గేమ్ అది. 3 రౌండ్స్లో ఆల్రెడీ కెప్టెన్ అయిన ముగ్గురు లేచిపోయే గేమ్. ఫస్ట్ రౌండ్లో భరణి గారు వెళ్ళడం వల్ల గేమ్ కొంత మారితే లాస్ట్లో రీతు అండ్ తనూజ లేకుండా చేసింది దివ్య.
తన వల్లే తనుజ బయటికి వెళ్ళి ఇమాన్యుల్కి ఫేర్ ఛాన్స్ వచ్చింది. ఇమాన్యుల్ గేమ్ ఆడాడు, గెలిచాడు. అక్కడ క్లియర్గా ఆ రోజు రెండు టీమ్స్ నడిచాయి. ఒకళ్ళేమో ఆల్రెడీ కెప్టెన్ అయ్యి మళ్ళీ ఎందుకు కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా ఏమంటారు ఒక పోటీగా ఆడిన టీం. దాంట్లో ఇప్పుడు దివ్య బయటకు వచ్చేసింది కాబట్టి తను ఇమాన్యుల్ సపోర్ట్ చేసింది, కానీ తను లోపల ఉంటే తను ఎలా అవ్వాలి అని చెప్పి తను ఆడుకునేది. బయటకు వచ్చిన తర్వాత తను సపోర్ట్ చేసే గ్రూప్ మళ్ళీ మనం కెప్టెన్ అవ్వాలి రేపొద్దున, మళ్ళీ అది డేంజరే కదా. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఏమవుతుంది, నెక్స్ట్ వీక్ కూడా మీరు ఆల్రెడీ ఇయర్ తీసానంటారు. సో అలాంటప్పుడు ఒక గట్టి సపోర్ట్ కావాలి కదా. లేదు అవన్నీ వద్దు, మనకి అన్నీ వద్దు, మోసాలు అసలు ఆ కళ్యాణే చెప్తున్నాడు లాస్ట్ మినిట్లో నేను ఆల్మోస్ట్ మళ్ళీ పట్టేసుకున్నానంటే చేయరు, కానీ అప్పటికే తను దివ్య తీసేసుకున్నాను చెప్తుంటే వద్దు, ఇవన్నీ మేము విన్నాం కదా, మాకు వద్దండి, ఇవన్నీ వద్దు. దివ్య మోసం చేసింది, దివ్య ఏదో ఏమంటారు చీటింగ్ గేమ్ ఆడింది, ప్రామిస్ నిలబెట్టుకోలేదు. మరి ఇమాన్యుల్కి ఇచ్చిన ప్రామిస్ ఇమాన్యుల్తో ఆడిన ఆట దానికి ఏం అప్రిషియేషన్ వద్దు. లాస్ట్లో స్ట్రాటజీస్ మాత్రం సూపర్, మాక్ చేస్తున్నట్టు ఉంది, అసలు అప్రిషియేట్ చేస్తున్నట్లేదు. అది అన్ని మాట్లాడిన తర్వాత స్ట్రాటజీస్ బండబూతులు తిట్టి లాస్ట్ స్ట్రాటజీస్ సూపర్ అమ్మా దివ్య అంట. మీకు దండం బిగ్ బాస్, మీరే వచ్చి ఆడేయండి. ఆ గొంతు వేసుకొని అక్కడ అరవకుండా డైరెక్ట్ వచ్చేసి మీరే కూర్చుని ఇంకా ఎంతమంది ఉన్నారు కాదు +1 చేసి ఆడేయండి. మీరు ఆడిన మేము చూస్తాం, అదైనా చూస్తారు ఇస్తాం. మీరు ఏం ఆడకుండా వీకెండ్ వచ్చేసి మేము చూసిందంతా వేరు మా ఆట అంతా వేరు అని చెప్పేసి మీరు ఒక కొత్త స్టోరీ అల్లేస్తే మేము చూడలేకపోతున్నాం ప్రతి వీకెండ్. ఇప్పుడు మీకు కొంతమంది కలిసి ఆడాలి, కొంతమంది కనిపించాలి అని మీకుంటే వాళ్ళ గేముల్లో అలా పెట్టి వాళ్ళకి హెల్ప్ చేసుకొని వాళ్ళు సెట్ చేసుకునేలా చూడండి. మీరు ఏదో స్పూన్ ఫీడింగ్ చేసి నువ్వు కలవరా, నువ్వు వెళ్ళి వెళ్తున్నా ఆడరా, నువ్వు వాళ్ళ పక్కన కూర్చోరా, ఏదో టీచర్ వచ్చి హీఈస్ ద టాపర్ రా, యూ గెట్ అప్, యూ బ్యాక్ బెంచర్ కమ్ అండ్ సిట్ బిసైడ్ దిస్ గర్ల్, ఏం బాగా చదువుతుంది ఇక్కడ చూసి నేర్చుకోని, ఏంటది బిగ్ బాస్ మామూలు బిగ్ బాస్ కాదు అసలు. అమ్మా తర్వాత సేవింగ్స్ జరిగినాయి. లాస్ట్లో మన బర్నీ అండ్ తర్వాత మధ్యలో గేమ్ ఒకటి పెట్టారులేండి. ఆ గేమ్ ఫండ్ ఇది పెట్టొద్దు అన్నాను, అసలే అంటే ఇంత కంటెంట్ ఇచ్చినప్పుడు పెట్టచ్చులే, బోల్డ్ మాట్లాడేసుకున్నాం కాబట్టి. సో అదనమాట, సెకండ్ విన్ అయ్యారు, ఐస్ క్రీమ్లు ఇచ్చారు, కొంచెం చల్లబడతారు వాళ్ళు కూడా. నువ్వు ఇచ్చిన టార్చర్కి మైండ్ పోయి ఉంటుంది కొంతమందికి. సాయికి అయితే అర్థం కావట్లేదు, ఏంట్రా బాబు అందరూ వచ్చి నా పేరు చెప్తున్నాను, నేను అంత దరిద్రంగా ఆడుతున్నాను అని చెప్పేసి సాయి టెన్షన్ పడిపోయి ఉంటాడు. అదేనండి. తర్వాత మన బర్నీ గారు వెళ్ళి అమ్మ తనుజ వాడతావా ఈసారైనా అని చెప్పేసి అన్నారు. కానీ బర్నీ గారి పేరు రావాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బర్నీ గారి పేరు రావాలి, తనుజ ఏం డిసిషన్ తీసుకుంటుందా అని చూద్దాం అనుకున్నా, కానీ మీరు ఈజీ చేస్తారండి తనుజకి, ఆ చాయిస్ మాత్రం ఈజీ చేస్తారు, కానీ అదే తప్పదు ఇంకా. సో బర్నీ గారు లాస్ట్ బర్నీ అండ్ సాయి వచ్చారు, సాయి ఎలిమినేట్ అయ్యాడు. మన తనుజ గారు ఏమంటారు కర్ర ఎరగలేదు, పాము చావలేదు, నా బజర్ నా దగ్గరే ఉంది అని సంతోషపడుతున్నాము. నాగార్జున గారు చాలా సంతోషపడింది. నెక్స్ట్ వీక్లో ఇంక పీకేయాలి. నెక్స్ట్ వీక్ మీరు బర్నీ గారిని దివ్య అని పెట్టి లాస్ట్లో తర్వాత ఇప్పుడు వాడమ్మా, ఎవరికి వాడుతావు చెప్పు, దివ్యాకి వాడవు నువ్వు, బర్నీ గారికి వాడుతావు, బర్నీ గారికి ఇచ్చే దివ్యాన్ని పంపించేద్దాం. ఇలాంటి స్కీములు పెట్టావో బిగ్ బాస్ కాలు కింద తొక్కితే మామూలుగా ఉండదు, ఇంకా కొంచెం చూసుకో అది. సో నెక్స్ట్ వీక్ లాస్ట్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకా తనుజ గారు వాడితే వాడినట్టు, లేకపోతే గోల్డెన్ బజర్ వెళ్ళిపోయినట్టే. సో గోల్డెన్ బజర్ వాడి నా పవర్ నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి ఊరికే వాడేసి ఉండాల్సిన వాడిని ఉంచి వేరే పీకేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో అదనమాట. తర్వాత సాయి బయటకు వచ్చాడు, వీడియో చూపించారు. వీడియోలో కూడా ఫస్ట్ నేను ఇంకా సాయికి దివ్యకి బాగానే ఉంది, లాస్ట్లో ఆ ర్యాప్ బాగానే ఉంది కదా, దివ్య గురించి మంచి మాటలు చెప్తాడేమో అనుకుంటే జర్నీ వీడియోలో వెంటనే దివ్య ఆడుకొట్టుకున్నాయే. ఆ వీడియోలో అరుచుకుండా స్టార్ట్ అవ్వగానే దివ్య అరిచాడు, మన సాయి అరిచాడు. అప్పుడు అది చూడగానే మళ్ళీ సాయి అదేంటి ఈ అమ్మాయి కదా నన్ను తిట్టింది అని చెప్పి గుర్తొచ్చి వెళ్ళి ఆ క్రాస్లో పెట్టాడు. మళ్ళీ అక్కడ ఏంటి తనుజాని సెన్స్లెస్ అంటావా, తనుజాని సెన్స్లెస్ అన్నావు కాబట్టి ఇప్పుడు బయట ఉన్నావు అని చెప్పేసి మీనింగ్ వచ్చేలాగా ఆ షార్ట్ పెట్టారు అనుకుంటున్నాను. నేను అదే అనుకుంటున్నా. నువ్వేమో దివ్య నిన్ను నామినేట్ చేసింది, తనుజన్ నువ్వు సెన్స్లెస్ అన్నావు కాబట్టి నువ్వు బయట ఉన్నావు, అందుకే సాయి యు ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పేసి అన్నట్టు అనిపించింది బిగ్ బాస్. కానీ ఓకే. సో తర్వాత వచ్చి అక్కడ పెట్టండి ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదంటే సేమ్ ఇమాన్యుల్ బాగా ఆడుతున్నాడు, డెమన్ పవన్ బాగా ఆడుతున్నాడు, సుమన్ గారు బాగా ఆడుతున్నారు.
సుమన్ గారిది తను ఆయన ఏమంటారు మంచితనమే ఆయన కాపాడుతుంది అనేది కరెక్ట్ పాయింట్. ఈజ్ గుడ్ గై. కానీ గేమ్లో ఆ ఇన్వాల్వ్మెంట్ తన స్టాండ్ తనకి విన్నర్ అవుతాడా అంటే ఐ డోంట్ నో. కానీ గుడ్ పర్సన్, ఒక గుడ్ సోల్ అరౌండ్ ఉండటానికి సుమన్ గారు ఓకే. సో ఆ ముగ్గురిని పెట్టాడు. డిమాన్ పొటెన్షియల్ ఉంది. డిమాన్ చెప్పిన పాయింటే, ఆయన తీసేయకండి అమ్మ ఆటలో అట్టుపండి లాగా ప్రతిసారి ఎవడొకరిని తీయంటే ఆ డిమాండ్ పవన్ బాగా ఆడతాడు కదా తీసేయండి, అలా చేయకండి, ఆడనివ్వండి అని చెప్పారు. అది గుడ్ పాయింట్. ఇమాన్యుయల్ ఆల్రౌండర్. అండ్ ఎవరు బాగా ఆడట్లేదంటే మన భరణి గారు, మనకు తెలిసిందే, ఈజ్ కన్ఫ్యూజ్డ్, స్టిల్ కన్ఫ్యూజ్డే. అండ్ తర్వాత ఇంకెవరు బాగా ఆడట్లేదు మనకి, రీతుదేమో నువ్వు మరీ బుర్రవాడేస్తున్నావు అని చెప్పేసి ఏదో అన్నది. కరెక్ట్ పాయింట్ అంటే అదే, నామినేషన్లో అబద్ధాలు చెప్పేసి మరి నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదరా, నువ్వు ఆ అమ్మాయిని ఏంటిది మ్యానిపులేట్ చేస్తాను, అమ్మాయిని ఎక్కించేస్తాను, నువ్వు ఎక్కి అమ్మాయిని పీకేస్తానని చెప్పేసి నాతో అన్నావు కదరా అని ఏదో మాట్లాడింది. ఆ సెగ్మెంట్ గురించి నామినేట్ చేద్దాం అనుకున్నాడు ఈసారి సాయి, కానీ అదే పాయింట్ మీద క్రాస్ మీద పెట్టాడు. తర్వాత దివ్యాన్ని పెట్టి నువ్వు సమ్ సజెషన్ ఇచ్చాడు, ఏంటి నువ్వు నిలబడాలి, నీ కాళ్ళ మీద నువ్వు ఆడాలి, సో నీ గేమ్ నువ్వు ఆడాలి అన్నట్టు. అతను ఆడుతుంది కానీ ఓకే, కానీ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, యూ విల్ బి ద క్వీన్ ఆఫ్ ది షో అన్నాడు. కానీ టూ లేట్ అనిపిస్తుంది నాకైతే. బయట చూస్తున్న గోల అదంతా చూస్తున్నా, కానీ నేను చాలా అవాయిడ్ చేస్తున్నాను అండి సోషల్ మీడియా, కట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎపిసోడ్ చూసి నాకు ఏమనిపిస్తుంది అదే మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. టూ మచ్ నాయిస్ అవుట్ సైడ్. సో అది నాకైతే అదే అనిపించింది. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఈ నామినేషన్స్ ఎలా జరుగుతాయో, నామినేషన్స్కి ఎవరు వస్తారో కొంచెం బాగుంటుంది ఈసారి. జనాలు తగ్గే కొద్దీ ఒపీనియన్స్ అందరి బయటకు వస్తాయి కాబట్టి, సో ఎలా జరుగుతుందో చూద్దాం అదనమాట. సో బిగ్ బాస్ ద హౌస్మేట్ ఈ వీకెండ్ ఎలా ఆడారు అని మీకు అనిపించిందో మీరు కమెంట్స్లో చెప్పండి. నాకు మాత్రం తెక్కొచ్చేసింది. ఇంకా వీకెండ్స్ తప్పట్లేదండి, బిగ్ బాస్ ఆడేసుకుంటున్నాడు. చూద్దాం అదనమాట. సో ప్లేయర్స్ మీద కంప్లైంట్ లేదు, బిగ్ బాస్ మీద కంప్లైంట్ ఎందుకో కూడా చెప్పాను. నేను మాట్లాడిన వాటిలో మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్. చూద్దాం ఏం జరుగుతుందో. సో అది నా ఆనెస్ట్ ఒపీనియన్ అండి, అది నాకు అనిపించి నేను చెప్పా. సో అది తర్వాత మీ ఇష్టం. సో రేపు మళ్ళీ నామినేషన్స్ జరిగిన తర్వాత ఎపిసోడ్ వచ్చాక కలుద్దాం. అప్పటి వరకు బాయ్.